జిఎంఆర్ఐటి క్వార్టర్స్లో జరిగాయి. ఆ క్వార్టర్స్లో ఇద్దరు డాక్టర్స్ హౌసెస్లో మనకి అఫెన్సెస్ జరిగాయి. ఈ డాక్టర్స్ హౌసెస్లో అందులో నాగేష్ దశగారు గారి హౌస్లో 1278 గ్రాములు, అలాగే ఇంకొక హౌస్లో 245 గ్రాముల వరకు మనం గోల్డ్ అందులో పోవడం జరిగింది. ఎప్పుడైతే ఈ అఫెన్సెస్ జరిగాయో నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళు డోర్స్ లాక్ చేసుకొని వాళ్ళ స్టీల్ అల్మరాస్లో గోల్డ్ వదిలేసి వాళ్ళకి పని ఉందని చెప్పి విశాఖపట్నం వెళ్ళిపోవడం జరిగింది. బోత్ హౌస్ ఓనర్స్ కూడా. ఇన్మేట్స్ ఆబ్సెన్స్ లో ఈ అఫెన్స్ జరిగింది. అయితే ఎప్పుడైతే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి వాళ్ళు చూసుకొని ఇలా వాళ్ళ ఇంట్లో అఫెన్స్ జరిగిందని తెలిసిందో వాళ్ళు మనకి రిపోర్ట్ చేయడం జరిగింది. వెంటనే మన ఎస్పీ గారు టీం అక్కడికి వెళ్ళడం, తర్వాత ఒక నలుగురు సిఐలు ఎస్ఐస్తో 12 మంది ఎస్ఐస్తో 4 టీమ్స్ ఫామ్ చేశారు. ఫామ్ చేసి మనం ఏం చేస్తామంటే టెక్నికల్గా ఎవిడెన్స్ని కలెక్ట్ చేయడం జరిగింది. దీంతో మనం ఎవరు వాళ్ళు అనేది ట్రాక్ చేస్తూ మన టీమ్స్ ధార్ జిల్లా వరకు, అంటే మధ్యప్రదేశ్ ధార్ జిల్లా వరకు కూడా వెళ్తూ ఇక్కడ మన వాళ్ళని ట్రాక్ చేసుకుని ఇక్కడ కూడా మనం బీట్స్ అది ఇంటెన్సిఫై చేసుకున్నాము ఆ రోజు నుంచి కూడా. సో మన టీమ్స్ అక్కడ ఉన్నప్పుడు వీళ్ళని ట్రాక్ చేసుకుని మనకి తెలిసింది ఏంటంటే సేమ్ టీంలో మెంబర్స్ మళ్ళీ మన జిల్లాకే వచ్చారు అనేది మనకు ఐడియా వచ్చింది. దాంతో మన వాళ్ళు ఎప్పుడైతే రాత్రి బీట్ సిస్టమ్ని ఇంటెన్సిఫై చేశారో ఈ రోజు ఎర్లీ మార్నింగ్ మనం వాళ్ళని ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది.